నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారిపై అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల వల్ల ప్రమాదాలకు గురై గతంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విస్మయం. రెవెన్యూ, ఆర్ఎండ్బి అధికారులతో కలిసి నేషనల్ హైవే 16లోని పలు ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నేషనల్ హైవే రోడ్డు పక్కన ఉన్నటువంటి విలేజెస్ 3 మండలాల నుంచి దుగ్గిర, పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఏలూరు రూరల్ ఒక చిన్న స్టెప్. ఇక్కడ సంబంధించి కొన్ని ఇష్యూస్ అనేది మార్నింగ్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లో ఎమ్మెల్యే గారు కొంత ఐడెంటిఫై చేశారు. సో ఆ ఇష్యూస్ అన్ని కూడా ఒకసారి డిస్కస్ చేసి ఎక్కడెక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడ మనం రెక్టిఫై చేసుకుని ఇమీడియట్ గా కన్సల్ట్ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాము. జూలై 10th లోపు మాక్సిమం వర్క్స్ అనేది కంప్లీట్ చేయమని చెప్పాము. అక్కడ సత్యనారాయణ దగ్గర ఇరిగేషన్ ఉంది, దాన్ని అట్లా ఎందుకు చేశారు? అక్కడ ఏం రిప్రజెంట్ చేస్తున్నారంటే 2 సైడ్స్ నుంచి వాటర్ వస్తున్నాయి. ప్రపోజల్ నేను పెడతాను సార్, ఏం చేయాలి రెక్టిఫికేషన్ తెలీదా? డిస్టర్బ్ చేసి ఇష్టానుసారంగా వెళ్ళిపోతే ఏదో అయిపోయిందని మీరు ఏదో ఎక్కడ పడితే అట్లా చేసేసి క్లోజ్ చేసేస్తారా? ఆ దుగ్గురాల దగ్గర ఎందుకు వెళ్ళేది? అది ఎందుకని అట్లా వదిలిపెట్టేశారు? ఆ గ్యాప్ని మీకు సరి చేయాలి కదా. ఇది ఎన్నో తారీఖు ఇచ్చారు డేటు? జూలై 10 సార్. 1 మంతా? అక్కడ మనం జాతీయ జెండా ఉంది కదా, అక్కడ మేడం గారికి చెప్పారా ప్రాబ్లము? యాక్చువల్గా కలెక్టర్ మేము ప్రింటర్ అనుకున్నాడు. మీరు రోడ్ అప్రోచ్ ఎక్కడ ఎక్కుతారంటే మీ ఊళ్ళో అయితే ఎక్కడ ఎక్కడా దూరం నుంచి కదా. బ్రిడ్జ్ దాటేటప్పుడు ఇటు తూర్పు వైపు నుంచి అటు పడవ వైపు నుంచి 2 సార్లు వెహికల్ వస్తే ఈ సర్వీస్ రోడ్లో వెళ్ళి చచ్చిపోతారు. ఎవరైనా చచ్చిపోవచ్చు ఆ టైంలో, ఎవరికైనా జరగవచ్చు. మీరేనండి సార్ 2 years అయింది సార్. మరి అట్లనే చేసేది పని చేసే విధానం అట్లనే ఉంటుందా? వాడు ఏమేమి పని చేయాలి? షెడ్యూల్ ఈ ప్రకారం టోటల్ రోడ్ స్ట్రక్చర్స్, ప్లాంటేషన్, రిపేర్స్ ఆఫ్ ది స్ట్రక్చర్స్ అండ్ రిపేర్స్ ఉన్న రోడ్ క్లీనింగ్. అదే సార్, హ్యాండ్ రైల్స్ తగిలిన రోడ్ ఏదైనా సెటిల్మెంట్ వచ్చిన నెక్స్ట్ పెయింటింగ్, సైన్ బోర్డ్స్, మీడియం ప్లాంటేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్, డ్రైన్ క్లీనింగ్, అవన్నీ సార్ ఆ లిస్ట్ ప్రకారం. ఎవెన్యూ ప్లాంటేషన్ ఒక మొక్కను నాటారా? దీని పర్యవేక్షణ ఎవరి? సూపర్వేషన్ ఎవరు? నేను చేస్తాను సార్. నేను చేస్తాను సార్. ఇప్పుడు నుంచి సార్. ఎక్కడ ఉంది? వెళ్దామా? చూపిస్తాను ఫిజికల్గా. ఇప్పుడు వెళ్దామా? ఫిజికల్గా వెళ్దామా? మీరు ఆర్డీఓ గారు స్వయంగా చెప్పాడు, ఇక్కడికి వస్తే కారు వేసిపోతాయి. ఆయన తిరిగేది రోడ్డు మీద నాకన్నా తక్కువ, ఆయనకి అది అర్థం అయిపోతుంది. ఎక్కడ మార్పు చేశారు? మీరు పెయింటింగ్ ఎందుకు చేయలేదు? మీరు పాత రోడ్డు, మీరు వేసింది కొత్త రోడ్డు. బైండింగ్ చేసుకుంటే పెంచుకుంటే రోడ్ అనేది దిగిపోతుంది. దిగిపోయిన తర్వాత మీరు తర్వాత రెయిన్ సీజన్ వస్తుందని వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు మీరు చూసుకుని మార్క్ చేసి అవన్నీ ఫుల్ఫిల్ చేయాలి కదా. ఎక్కడైతే దిగిపోతుందో, ఎక్కడైతే నీళ్ళు స్టాగ్నెంట్ అయిపోతున్నాయో, చిన్న చిన్న కార్లు ఉంటాయి. పెద్ద లారీలు అయితే సైడ్కి వెళ్ళవు, కార్లు చిన్నగా ఉంటాయి. వాడికి తెలియదు వర్షం పడుతుంది కాబట్టి నీళ్ళలో వెళ్ళిపోతే బండి సైడ్ వెళ్ళిపోతుంది. స్టీరింగ్ కంట్రోల్ అవుతా ప్రమాదం జరుగుతుంది. ఎవరు ఆ టైం ఎవరు పోతారు. మనం దేనికి 10 లక్షల అడుగుని ఇచ్చి వాడి సపోర్ట్గా మీరు ఎక్కడ నడిపిస్తున్నారా? కానీ మీరు ఎక్కడైనా డ్రైన్ మొత్తం మీద ఆ పొలాల్లో వాటర్ తాగినా మీకే సంబంధం. డ్రైన్ కట్టారు కాబట్టి మీ రోడ్డు మీద వచ్చిన వాటర్ అయినా మీకే సంబంధం. ఆ డ్రైన్ వాటర్ ఎక్కడైనా ఫ్లో అవుతుందా? డ్రైన్ ఫ్లో అయ్యే విధంగా కట్టించారా? ఏమన్నా ఏంచి మీరు ఏం చూస్తున్నారు? వేరే దగ్గర చూడండి, ఇలాంటివన్నీ ఎమ్మెల్యేగా చెప్పాలి మనకి. కేసీఆర్ దాటిన తర్వాత ఇంకా ఒంగోలు కేసి మీరు ఇంకంతా కొంత బాగా పెంచి కేసారు.
ఇటు మనకి ఇక్కడ దేవతలు ఎగరేసారు మీ దాంట్లో కూడా దేవతలు ఎగరేసారు. దానివల్ల ఉపయోగం ఉంది. ఎందుకంటే గెలిచిన క్షణంగా రోడ్డు మీద గేదెలు గొర్రెలు రావు, మేకలు రావు, మనిషి దాటలేడు, ప్రమాదం జరుపుకున్నాం. ఎన్ని ప్రాణాలు పోయినాయి చూసుకోండి. గరుడ దగ్గర దాని భయపడ గరుడ దగ్గర మిగతారు మీ స్కోప్ లో ఉండదు. తేలాల్సింది మీరు మీరు తప్పులు అని చెప్తే ఎవరు బాధ్యతది ఎట్టుగా మీకు ఇంతగా అని నా రాజపడదు. మీరు 8% ప్రపోజల్ పంపించాల్సింది. మీరు అసలు చేతపడింది రోడ్డు ఎందుకు వేయలేదు అక్కడ? రోడ్డు ఓపెన్ చేసినప్పుడే మీ రోడ్డుతో పాటు సర్వీస్ రోడ్ ఎందుకు కంప్లీట్ చేయాలి? లేదంటారేంటి? అంతా ఉండి కాపీ లేకుండా ఎంతమంది మరణాలు జరిగినాయి? రోడ్డు వేసుకుంది మా ఆవిడ ఎవరు చనిపోవడానికి నేను ఇష్టపడతాను. గవర్నమెంట్కి చెప్పి ఉన్నటువంటి ఇబ్బందులు పరిష్కారం చేయడానికి మీకు ఉద్యోగం చేస్తాను. మీ సొంతది కాదు, నా సొంతది కాదు. మీరు ఆ బ్రిడ్జ్ కట్టడం వల్ల నాకేమి పర్సనల్ ప్రాఫిట్ ఉండదు. నేను ప్రజల కోసం మేము అడుగుతున్నాను. మీరు అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అధికారులుగా మీకుంది. మాతో మీరు అడిగించుకోకూడదు, మాతో చెప్పించుకోకూడదు. సార్ ఎంత బాగా చేశారండి అని మిమ్మల్ని సేవలో అభినందించాల్సింది పోయి అది కట్టినామండి ఇది కట్టినామండి. నా ఆస్తి కాదు అది. ప్రజల యొక్క ప్రాణాల కోసం అడుగుతాం, వాళ్ళ ప్రమాదాలు జరపడం ఉండడం కోసం అడుగుతాం, వాళ్ళ కన్వీనెంట్ కోసం అడుగుతాం. గతంలో కూడా ఇంత గట్టిగా మాట్లాడుతుంటే మీరు ఇంతకాడికి వచ్చిండేది కాదు. ఇదే సత్యనారాయణ ఇప్పుడు బ్రిడ్జ్ లేదు. నేను ఇప్పుడు 6 రోజుల క్రికెట్ కంప్లైంట్ ఇచ్చి ధర్నా చేస్తున్నాం గొడవ చేస్తే ఆయన తెలిసి సత్యనారాయణ అప్పుడు ప్రపోజల్ పెట్టి లేదని మళ్ళీ ఇచ్చారు. అతను రిటైర్డ్ వెటనరీ డాక్టర్. ఆ ఫ్యామిలీ అంతా